హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వల్లిని. ఉప్మాని రెగ్యులర్గా చేసేలా కాకుండా డిఫరెంట్గా పాలు మరియు నెయ్యి కాంబినేషన్లో ఇలా చేసేయండి. ఉప్మా వద్దన్న వారే పోటీ పడి లొట్టలేసుకుని మరీ తింటారండి. అంత బాగుంటుంది. పాలు ఘీ కాంబినేషన్లో ఉప్మా తయారీ ఎలాగో చూసేయండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొద్దిగా నెయ్యి వేసి 1 కప్పు బొంబాయి రవ్వ, 1/2 కప్పు సేమియా వేసి కలర్ చేంజ్ అయినంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత రవ్వని ఒక ప్లేట్లోకి తీసేసుకుని అదే కడాయిలోకి 2 స్పూన్లు నెయ్యి వేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు, పల్లీలు, జీడిపప్పు, కొద్దిగా అల్లం తరుగు, 1 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి చీరికలు వేసి పోపుని దోరగా వేయించుకోవాలండి. 2 రెబ్బల కరివేపాకు కూడా దూసుకుని వేసుకోవాలి. పై చిన్న క్లిప్పు మిస్ అయిందండి. ఈ విధంగా పూర్తిగా వేయించుకున్న తర్వాత పప్పులు అయితే ఖచ్చితంగా క్రిస్పీగా వేగాలి. ఉప్మా తింటున్నప్పుడు పంటికి తగులుతూ కరకరలాడుతూ పప్పులు తగిలితే టేస్టీగా ఉంటుంది. సేమియా, బొంబాయి రవ్వ కలిపి 1.5 కప్పు తీసుకున్నాను. 4.5 కప్స్ వాటర్ వేసుకోవాలి. 1:3 అన్నమాట. 1 కప్పు ఫుల్ క్రీమ్ మిల్క్ని కూడా యాడ్ చేసుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని కలుపుకుంటూ పాలను తెరలు మరగనివ్వాలి. పాలు బాగా మరిగితేనే పాల్లోని టేస్ట్ అంతా ఉప్మాకి బాగా పడుతుందండి. ఇలా కొద్దిసేపు మరిగిన తర్వాత వేయించుకున్న ఉప్మా రవ్వని నిదానంగా వేసుకుంటూ కలుపుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకుని రవ్వ వేసుకోవాలండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని మరొక 2 నిమిషాలు ఉప్మాని బాగా కుక్ చేసుకోవాలి. ఇలా బాగా కుక్ అయిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసుకోవాలి. ఇది పాలు కాంబినేషన్లో చేస్తున్న ఉప్మా కాబట్టి ముందుగా వేస్తే పాలు విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉండొచ్చు. సో ఉప్పుని లాస్ట్లో వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్, 1 స్పూన్ నెయ్యి, సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకుని మరొకసారి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి 5 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి. 5 నిమిషాల తర్వాత చాలా మృదువుగా ఉప్మా రెడీ అయిపోయింది. నోట్లో వేసుకుంటే గొంతులోకి జారిపోయేటంత సాఫ్ట్గా ఉండే పాలు మరియు నెయ్యి కాంబినేషన్లో ఉప్మా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా చేసి పెట్టండి, మీ పిల్లలకి చాలా నచ్చుతుంది. చాలా మెత్తగా మృదువుగా ఉండే ఉప్మా రెడీ. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోల కొరకు బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.